హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ చేసి చిన్న గడుగు సౌండ్ రని ఈ మురమురాలతో మిక్చర్ అయితే చిన్న గడుగు మిక్చర్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. జెస్సీ మొన్న ఒక ప్యాకెట్ తెచ్చుకుంది. జెస్సీకి బాగా ఇష్టం, బాగా తినిద్ది అనమాట. మొన్న ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఇంతకుముందు ఒకసారి చేశాను, తిన్నారు బాగానే. ఇంకా మురమురాలు మిగిలినాయి కదా, బొరుగులు, మేమైతే బొరుగులు అంటాం ఫ్రెండ్స్. అవి ఇంకా నేను స్కూల్ నుంచి రాగానే చేయి మమ్మీ, బొరుగులు ఉన్నాయి కదా, మళ్ళీ చేయి మిక్చర్, మళ్ళీ చేయి అంటుంది. అందుకు మొన్న చేసినప్పుడు ఏంటంటే మా ఆయనకి ఇలా ఆయన వచ్చేసరికి అంటే మెత్తగా అయిపోతాయి, బాగుండవు అని ఉంచలేదనమాట ఆయనకి. కానీ ఈసారి ఉంచాను, కానీ ఆయనకు నచ్చలా, ఆయన తెలియలేదు. ఆయన వచ్చేసరికి ఎట్టో అయిపోతాయి అనమాట. అందుకని తిన్న కూడా తెలియదు ఆయన. ఇక్కడ ఇందులో ఏమేమి వేసానంటే ఫ్రెండ్స్, బొరుగులు, ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, వేయించిన పల్లీలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మళ్ళీ నిమ్మకాయ నీళ్ళు వేసి మంచిగా కలపాలి. 5 కలిపి నాకైతే ఏళ్ళు మంటలు వచ్చేసినాయి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, కానీ కొత్తిమీర అయితే లేదు ప్రస్తుతానికి. వీటితోటే కొత్తిమీర ఉన్న వీళ్ళు ఏరి పక్కన పెట్టేస్తారులే, కానీ వీటన్నిటితోటి మంచిగా కలిపేసేయాలన్నమాట. మెత్తగా బాగుంటాయి టేస్టు. ఈ చల్ల వాతావరణానికి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇస్తే మటుకి బాగా జెస్సీ బాగా ఇష్టంగా తినిద్ది. చెయ్యి అని టార్చర్ పెట్టేది కూడా ఆపిల్ల ఎక్కువ, అందుకని చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి చూడటానికి అన్నీ ఉన్నాయి, కానీ కలిపేసరికి కొన్ని అవుతాయి. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలని ఉంటుంది. అందుకోసమని నేను కూడా రిస్క్ లేకుండా అడగంగానే నేనే చేసుకుంటా అంటది. అదేమంటే ఎట్లా చేస్తుందో ఏమోనని మళ్ళీ అదొక డౌట్ తోటి మళ్ళీ నేనే చేస్తున్నా. చూడండి, మొత్తం కలిపేసా. బాగుంది టేస్ట్ అయితే. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా కలుపుకోవటం నాకు కూడా ఇష్టమే, కానీ ఏందో నేను చేసి నాకు నచ్చవు. బయట కొన్నాయే ఇష్టం నాకు. నేను చేసింది ఏది నేను అంత ఇంట్రెస్ట్గా ఏం తిన్ను. చూడండి, కలిపి అయిపోయింది మొత్తం. కొంచెం ఉప్పు తక్కువైనట్టుందని ఉప్పు వేసుకుంటున్నా. కారం అయితే చూడటానికి అట్లా ఉంది, కానీ కారం కొంచెం తక్కువే ఉంది, లైట్గా. మొత్తం కలిసి మిక్స్ అయ్యేసరికి ఆ కలర్లో వచ్చినాయి అన్నమాట మంచిగా. ఇంకా వాళ్ళు ఊర్లో ఇట్లానే పేపర్ తోటి ప్యాకింగ్ చేసిస్తారు. సేమ్ అట్లా చేసిస్తే మంచిగా స్పూన్ తీసుకొని ఎంజాయ్ చేస్తా తినేది జెస్సీ అయితే. ఆ పిల్లకి ఇష్టం ఇట్లా తినాలని. ఇంతకుముందు చేసి ఇచ్చినప్పుడు కూడా ఇట్లానే చేసి ఇచ్చా, తిన్నింది బాగా ఇష్టంగా. మళ్ళీ ఇప్పుడు అట్టే చేస్తున్నా. బాగా సెట్ అయ్యావు మమ్మీ అని అంటుంది. అయితే చేస్తాను, ఈ బిజినెస్ అన్నా చేస్తా అని చెప్పి నవ్వుకుంటున్నాం అనమాట. చూడండి, ఫస్ట్ది జెస్సీకి ముందే వెళ్ళి అయ్యేకి ముందే వెళ్ళి స్పూన్ తెచ్చుకునేది రెడీగా. ఇవన్నీ సొంత అంతా తీసేసి మళ్ళీ వంట చేయాల. చేపల కూర, మునక్కాయ, చేప, టమాటా ఇవి 3 కలిపి పులుసు పెట్టాలన్నమాట. నాకు ఇవి చూసి చేసేసరికి వాటి మీద విరక్తి అనిపించిద్ది, తినబుద్ధి కాదు. వాడు వీడియో తీస్తుండు కదా, వాడికి ఇస్తున్నా ఇవి. వాడు కూర్చున్న కాడి నుంచి కదలడు, అన్నీ అందియాలి వాడికి. ఇంకా ఇద్దరికైతే ఇచ్చేసి నేనైతే తెలియదు ఫ్రెండ్స్, ఏదో ఊరుకున్నట్టు తింటున్నా, కానీ ఇంకా అవి అయితే మా ఆయనకు ఉంచే, కానీ ఆయన తెలియదనమాట, వేస్ట్ అయిపోయినాయి.
పడేసినాం. ఇంకా మాకు కూడా తినాలనిపించలా, మెత్తగా అయ్యట్లా అని అయ్యేసరికి ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళకి ఇచ్చేసా, వాళ్ళు తింటున్నారు మంచిగా. నేను ఇక్కడ మునక్కాయ టమాటా చేపలు పులుసు పెడుతున్నాను అనమాట. చూడండి, మొన్న చేసే కదా చేపల పులుసు, మొన్న పెట్టినా కదా వీడియోలో, సేమ్ అట్లనే చేస్తున్నా. కాకపోతే ఇందులో ఏమంటారు, మునక్కాయలు వేస్తున్నా. మునక్కాయ చేపల కాంబినేషన్ బాగుంటుంది అనమాట టేస్ట్. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మునక్కాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఈ మామూలుగా అయితే డేక్షాలో చేయాలి, ఈ బాండీలు ఎందుకు చేస్తున్నా అంటే ఈ బాండీలో పల్లి లేపి ఆల్రెడీ నూనె ఉందలే, ఇంకా మళ్ళీ వేరేది ఎందుకు, తోమే ఎక్కువ అవుతాయని, అందుకోసమని దాంట్లోనే చేసేస్తున్నా. మంచిగా పసుపు వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. కానీ ఇట్లానే బాగుంది ఫ్రెండ్స్. నేను అన్నీ కలిపెట్టి చేస్తుంటే నాకు కుదరలేదు, కానీ తొక్కలు కనిపిస్తుంది. కానీ ఇట్లనే బాగుంది. నేను ఉప్పు కారం ఇవన్నీ వేసేది ఏం చూపించలా, చింతపండు వేసేది, ఎందుకంటే ఇంతకు ముందు చేసా ఆల్రెడీ. మొత్తానికైతే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చేపల కూర. ఇంతే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది, ఇట్టే నచ్చుతుంది నాకు కూడా, బాగుంటుంది అన్నమాట. కలిపి పెడితే తొక్కలు ఏమంత ఇంట్రెస్ట్ అంటే అంత తినాలనిపించట్లేదు, కుదరట్లేదు అనమాట అట్లా చేస్తే. కానీ ఇట్లా చేస్తే బాగుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకుంటున్నా. జుట్టు చూడండి మళ్ళీ ఎన్ని వంకలు పోయిందో. ఆయిల్ పెట్టినా అన్ని వంకలు పోద్ది, ఆయిల్ పెట్టకపోయినా అన్ని వంకలు పోద్ది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.